మన కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ వచ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్ పెద్ద రచ్చ చేశారు. ఇంకా మ్యాటర్కి వస్తే ఐపీఎల్ ఫైనల్ టీవీలో ఏం చూస్తామని పెద్ద స్క్రీన్ మీద చూద్దామని కాకినాడలో పెట్టిన ఫ్యాన్ పార్క్ కి స్టార్ట్ అయిపోయాం. అలా ట్రావెల్ చేసి చల్లగా చెరుకు రసం తాగి ఫ్యాన్ పార్క్ వచ్చేసాం. రాగానే చేతికి బ్యాండ్ వేసి లక్కీ డ్రా కూపన్స్ అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్ లో ఒకటి వేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళగానే వీఆర్ క్రికెట్ ఆడేసి ఆర్సీబీ అని పెయింట్ తో రాయించేసుకున్నాం. ఇందులో మా పవన్ చిన్నగా యాంకర్ తో కాసేపు ఆడుకున్నాడు. ఇంకా మ్యాచ్ ఇలా స్టార్ట్ అవగానే ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలు పెట్టేశారు. అయినా ఇక్కడ మ్యాచ్ ఆర్సీబీ వాళ్ళకి జీటీ వాళ్ళకి జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆర్సీబీ వాళ్ళు సిఎస్కే వాళ్ళు ఉన్నారు. ఇంకా డీజే బ్రో పెట్టిన సాంగ్స్ కి మేమైతే ఫుల్ వైబ్ అయ్యాం. మీరే చూడండి. ఇంకా మన ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే కట్ హౌస్ తో దొల్లగొట్టేశారు. ఇలా మ్యాచ్ స్టార్ట్ అయిన అరగంటగా ఫ్యాన్ పార్క్ అంతా నిండిపోయింది. లిటరల్లీ ఇక్కడ మ్యాచ్ చూడడానికి 13,000 మంది దగ్గర వరకు వచ్చారంట. ఇందులో మన ఆర్సీబీ ఫ్యాన్స్ కి సిఎస్కే ఫ్యాన్స్ కి పెద్ద గొడవలు అయ్యాయి. ఇంకా వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీస్ సార్స్ అయితే మామూలుగా తిరగలే. ఇంకా జీటీ బ్యాటింగ్ అయ్యేసరికి మొత్తం ఫ్యాన్ పార్క్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా మన ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అంత ఎంత ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ అవగానే ప్రతి 4-6 కి పెద్ద రచ్చ చేశారు. ఇంకా మనకి 6 తో మ్యాచ్ ఫినిష్ చేయగానే సెలబ్రేషన్స్ అయితే మామూలుగా అవలే, ఫుల్ రచ్చ చేశారు. ఇంకా సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతవరకు ఫాలో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి.